ప్రభు యొక్క ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడే సేవకి స్తుతులు తండ్రి. అయ్యా చదవని వాక్య భాగం ధ్యానించండి తండ్రి, వివరించండి తండ్రి. నా నోటి పూర్వగా మీరు స్థలం కూడి ప్రతి బిడ్డతో మీరే మాట్లాడి అయ్యా మీకు మహిమ కనపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. తుదకు అంటే చివరకు, అంటే మన ఆత్మలు చివరి శ్వాస విడిచేంత వరకు కూడా ఆయన చెప్తున్నాడు. మహాశక్తిని బట్టి ఆయన ఏది మనం ఎలా ఉండాలండి? బలవంతులై ఉండుడి. ఆయన వాక్యం సెలవుస్తుంది. మనం ఆయన యందు బలవంతులుగా మనం ఉండాలండి. నిరంతరం మనం బలవంతులుగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆయన మన బలవంతులు చేయవాడు. మన బలమైన వారికి ఆయన మనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. తుదకు అంటే చివరకు, అంటే మన చివరి వరకు కూడా ఆయన యందు మనం అతిశయించే వారికి మనం ఉండాలి. ఆయన మనం నడిపించేవాడు ఆయనే. ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. ఆయన మహాశక్తిని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన శక్తి చిన్నది కాదండి. ఆయన ఒక నోటి మాటలు సమస్తం సర్వం సృజించబడ్డాయి. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మహాశక్తిని బట్టి మనం బలవంతులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మన బలవంతులుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా దిగజారకుండా ఉండాలి. ఆత్మీయతలో ఉన్న స్థితిలో ఉండాలి. మన ఆత్మీయంగా దేవుళ్ళ బలముగా మనము ఉండాలి. అలా ఉండాలి అంటే అపవాది తంత్రాలను ఎదిరించే వారికి మనం ఉండాలి. ఆ అపవాది తంత్రాలను ఎదిరించాలి అంటే మనకు శక్తి కావాలి. ఆ శక్తి ఎలాగ ఉండాలి అంటే మనం లోకము శరీరమును మొట్టమొదటి రాయబడుతుంది. శరీరములతో కాదు అని రాయబడుతుంది. అయితే మనకు శరీరం కూడా మనకు అడ్డంగా ఉంటుంది. దేవునికి ఆయన సన్నిధిలో మనం చేరకుండా ఆ శరీరమును కూడా లెక్క చేయకూడదు మనండి. ఎందుకంటే శరీర క్రియల కొరకు చాలామంది దేవునికి దూరం అయ్యేవారు ఉంటారు. ఆ శరీర ఇచ్చల కొరకు దేవుణ్ణి విడిచిపెట్టేవారు ఉంటారు. శరీర క్రియల కొరకు దేవుని సన్నిధి వెళ్ళకుండా ఆగిపోయేవారు ఉంటారు. శరీర క్రియలు, లోక క్రియలు, లోక బంధకాలు, లోకం కొరకు ఆయన సన్నిధిని దూరం అయ్యేవారు ఉంటారు. మనం ఎలా ఉంటున్నాము? ఆ లోక బంధకాల కొరకు దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టే వారికి ఉంటున్నామా? అపవాది తంత్రము ఈ రకంగానే పనిచేస్తుంది. ఇక అపవాది కుయుక్తులు ఏ రీతిగా ఉంటారంటే ఏదో విధంగా ఆయన సన్నిధిని నేను దూరపరచాలి, ఏదో విధంగా ఆయన సన్నిధిలో వాక్యం వినకుండా చేయాలి అని లోకంలో స్నేహాలు, లోక బంధకాల నుంచి వారికి దగ్గర చేస్తూ ఉంటుంది. నీకు లోక బంధకాలు అమితంగా ఇష్టపడుతూ ఉంటే దేవుని సన్నిధిని దూరం అవుతున్నావు. లోక స్నేహం వైర్యము వాక్యం సెలవిస్తుంది. లోక స్నేహం వల్ల దేవుని సన్నిధి దూరం అవుతున్నావు. ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు లోకంలో పడి ఆలోచన చేస్తున్నావా? దేవుని సన్నిధికి దూరం అవుతున్నావే. నువ్వు లోక క్రియల కోసం ఎక్కువ ఇష్టపడుతున్నావా? నువ్వు దేవునికి చాలా దూరం అవుతున్నావు. కనుకనే దేవుడి ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నావు. నువ్వు లోకంలో అనేక లోకాలను ఉన్న స్థితిలో ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావేమో. ఆ ఇష్టాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అవుతున్నావు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నావు. మనం ఏం చేయాలంటే గ్రహించగల శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. తగిన కాలం ముందు ఆ జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే ఖచ్చితంగా జ్ఞానం ఇచ్చి ఆయన నడిపిస్తాడు. ఇక అపవాద కుయుక్తులు ఆ తంత్రాలు ఎదిరించాలంటే నీలో శరీర క్రియలు అన్నవి అస్సలు ఉండకూడదండి. ఆ శరీర క్రియలు, శరీర ఇచ్చల వల్లనే దేవునికి చాలామంది దూరం అవుతూ ఉన్నారు. ఆ శరీర ఇచ్చలు నెరవేర్చిన కొరకు దేవుడికి వారు దూరం అవుతూ ఉన్నారు. మనం ఎలా ఉంటున్నాం? దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన వారికి ఉంటున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఆ సాతాను కుయుక్తులు ఏ రీతిగా ఉంటే నేను ఖచ్చితంగా దేవుని దూరం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంది. నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? దేవుని ఇష్టమైన వారికి ఉంటున్నావా లేదు ఒక్కసారి ఆలోచన చేయి. ఓ మాట రోమీయులకు రాసిన పత్రికలో ఓ మాట రాయబడుతుంది. 8వ అధ్యాయము 5వ వచనంలో ఆ శరీరం కొరకు రాయబడుతుంది.
శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునెత్తురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునెత్తురు. శరీరానుసారమైన మనస్సు మరణము. హల్లెలూయా. దేవునికి అడ్డంగా ఉన్నది శరీరము. ఆ శరీర క్రియలు, శరీర కోరికలు, శరీర ఇచ్చలు నీలో ఏవైతే ఉన్నాయో అది దేవునికి అడ్డము అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట్లాడుతున్న శరీరానుసారులు అంటే శరీరాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, శరీరం కొరకు శరీర విషయాల మీద వారి మనస్సు ఎక్కువగా ఉంచుతూ ఉన్నారు. కానీ మనం ఏ రీతిగా ఉండాలంటే ఆత్మానుసారులుగా మనం ఉండాలి. ఆత్మ విషయం దిగులే వారు ధన్యుల వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆత్మని ఎన్నడూ బలపరిచేవాడుగా నువ్వు ఉండాలి, ఆత్మని ఎన్నడూ చల్లార్చుకునేవాడుగా నువ్వు ఉండాలి. మాట్లాడుతున్నాడు ఆత్మానుసారులు ఆత్మ విషయమే మనస్సు పెడతారటండి. కానీ శరీరానుసారమైన మనస్సు మరణము. ఆ శరీర క్రియ మీద నువ్వు ఉంటే ఖచ్చితంగా మరణానికి దగ్గర అవుతున్నావు. శరీర ఇష్టాలు నెరవేర్చాలనుకుంటే నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావు. ఒక్క విషయం ఆలోచన చెయ్యి. ఎందుకంటే ఈ దినం చాలామంది ఆయన సన్నిధి రాలేకపోయారంటే వారి ఆలోచన ఏదంటే మన శరీరము సుఖపరచాలి, శరీరాన్ని సుఖపరచాలి ఆలోచన. చాలామంది ఆయన సన్నిధి వెళ్ళలేకపోతూ ఉన్నారు. మనం ఎలా ఉంటున్నాం? ఆత్మానుసారులుగా ఉన్నామా, శరీరానుసారులుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఆత్మని ఎన్నడూ చల్లారనివ్వకుండా చూసుకోవాలి. దేవుని సన్నిధిలో బలమైన వారిగా ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనది. అది జీవముతో సమాధానమైన వాక్యం సెలవిస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉంది. మనం బ్రతికించేది, సమాధానపరిచేది. మనం ఎలా ఉంటున్నాం? దేవుని స్థలంలో ఆత్మానుసారముగా ఉన్నామా, శరీరానుసారముగా ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనం ఎలా ఉంటున్నాం? దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. దేవుని స్థలంలో బలమైన వారిగా ఉండాలి, ఖచ్చితంగా ఇష్టమైన వారు మనము ఉండాలి. ఈ లోక స్నేహము అది కూడా చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం ఒకసారి 4వ అధ్యాయము 4వ వచనం. రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోక స్నేహము దేవునికి నీ దూరం అవుతున్నావు. ఆలోచన చెయ్యి. నువ్వు లోక స్నేహంతో ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఐక్యత కొరకు ఆశపడుతున్నావా? మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఐక్యమై ఒక సహవాసము కలిగి మనం జీవించాలి. దేవుని సన్నిధిలో ఐక్యత సహవాసం ఉండాలి, కానీ స్నేహం అనేది ఉండకూడదు. ఆ స్నేహం ఏం చేస్తుందంటే ఒకరి పనులకు మరొకరు దేవునికి దూరం అయ్యే అవకాశం ఉంది. దేవుని సన్నిధిలో స్నేహం అనేది చేస్తే ఒక వ్యక్తి పని ఉంటే మరో వ్యక్తిని వెనక్కి లాగే అవకాశం ఉంటుంది. కానీ నువ్వు ఐక్యత కలిగి ఉంటే దేవుళ్ళు ఆత్మను బలపరచుకోవడానికి ఇష్టపడతావు. నువ్వు ఆత్మానుసారంగా ఉండాలి, శరీరానుసారంగా అస్సలు ఉండకూడదు. కనుకనే లోక స్నేహం దేవునికి ఇష్టము, వైరము అని వాక్యం సెలవిస్తుంది. మనం ఎలా ఉంటున్నాము? ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడో లోకంతో స్నేహం చేయగలను వాడు దేవునికి శత్రువు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఐక్యత ఉండాలి. ఆ స్నేహము దేవునికి దూరమయ్యే అవకాశం ఉంది. లోక స్నేహం, లోక బంధకాలు. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు, ఎలా వాడబడుతున్నావు, వాక్యం ఎలా చదవగలుగుతావు, వాక్యం ఎలా జ్ఞానించగలుగుతున్నావు, దేవుని సన్నిధిలో ఎలా కనిపెట్టగలుగుతున్నావు ఒక్కసారి నేను ప్రశ్నించుకో. నువ్వు కనిపెడితే ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. నువ్వు ఆ సమాధానం నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే ఆ కనిపెట్టే అనుభవం నీకు లేదు. నువ్వు నేర్చుకోవాలి, సన్నిధిలో నేర్చుకునేవాడిగా నువ్వు ఉండాలి.
చూడండి సార్, 2వ దినవృత్తాంతం కదా 1:11 వచనం చూడండి. అందుకు దేవుడు సొలొమోనుతో ఎలాగూ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివియు అడుగుచున్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా నీ ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును నీకిచ్చదని అతను అని చెప్పాను. హల్లెలూయా. ఏమడుగుతున్నాడండి? ఒక రాజు రాజ్య పరిపాలన చేయాలి అంటే ఆ రాజ్యంలో ఉన్న సమస్త అవసరతలు తీర్చగల ధనము అవసరము. మరొకటి ఏం చేయాలంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి బలమైన యోధులు అవసరము. మరొకటి ఏంటంటే ఆ రాజ్యం మీద యుద్ధానికి వచ్చే శత్రువుల నాశనము అవసరము. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సొలొమోను దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించి ఏమడుగుతున్నాడండి? ఆయన మాట్లాడుతున్నాడు, దేవుడే చెప్తున్నాడు, ఈ ప్రకారం యోచించుకొని అని మాట్లాడుతూ, యోచించుకోవడం అంటే ఆలోచన చేశాడు. దేవుడు ఈ సొలొమోనుకి రాజ్య పరిపాలన ఇచ్చాడు. అది రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు ఆ రాజ్యాన్ని ఏలాలేంటి ఏం కావాలండి? ధనము, ఐశ్వర్యం, బలమైన యోధులు, శత్రువులకు నాశనం, ఇవన్నీ ఉంటే ఆ రాజ్యాన్ని అలా సాపిగా నడిపించిపోవచ్చు. కానీ ఈయన అన్ని అడగలేదని యోచించాడు, అంటే ఆలోచించాడు. సొలొమోను ఆలోచించి ఈ ప్రజలు నడిపించాలి, శత్రువులు ఎదిరించాలి, ఇవన్నీ కావాలంటే మొట్టమొదటి మనకి ఏం కావాలంటే జ్ఞానము చాలా అవసరము. ఆ జ్ఞానముతో శత్రువుని జయించగలము అని ఆలోచించి అతను యోచించుకున్నాడటండి. దేవుడు మాట్లాడుతున్నాడు, యోచించుకొని ఐశ్వర్యమును అడగలేదు, సొమ్మును అడగలేదు, అనేకుల మధ్య ఘనతను అడగలేదు, నీ శత్రువుల ప్రాణానికి నువ్వు అడగలేదు, నీకు దీర్ఘాయువు కూడా నువ్వు అడగలేదు, శత్రువుల చేతిలో నా ప్రాణం పోకుండా కాపాడమని నువ్వు అడగలేదు, ఇవన్నీ నువ్వు అడగట్లేదు. కానీ నువ్వు యోచించవు, నీ జనులకు న్యాయం తీర్చుటకు జ్ఞానమును తెలివి నువ్వు అడుగుతున్నావు. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో ఏవైతే అవసరమో దాన్ని అడగాలండి. అక్కడకు రానివంటి వాటిని ఏవి కూడా అడగకూడదు. అడిగితే దేవునికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? దేవుని సన్నిధిలో ప్రార్థించి నీ అవసరం తీర్చలేకపోతున్నావు అంటే నువ్వు అవసరం లేని అక్కడకు రానిటువంటి వాటిని దేవుని సన్నిధిలో అడుగుతున్నావేమో ఒక్కసారి ప్రశ్నించుకో. నువ్వు ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించి వ్యక్తి ఉండాలి. ఆ ప్రార్థన కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. యోచించుకొని, ఆ సొలొమోను యోచించుకొని అడుగుతున్నాడండి. శత్రువులు ప్రాణం అడగట్లేదు, అదే శత్రువులు ఎదుట నా ప్రాణం పోకుండా కాపాలని అడగట్లేదు, నాకు ధనం కావాలని అడగట్లేదు, ఐశ్వర్యం కావాలని అడగట్లేదు, అనేక మంచి ఘనత కావాలని, గొప్పగా గొప్ప రాజుని అనిపించుకోవాలని అడగట్లేదు, ఇవన్నీ అడగట్లేదు. ఏమడుగుతాడంటే తెలివి, జ్ఞానము, తగిన కాలం ఉపాయముతో తప్పించుకునే తెలివి, తగిన కాలంలో శత్రువుని ఎదిరించగల జ్ఞానము, ఇవన్నీ కూడా దేవుని యొద్దనే దొరుకుతాయి. మన చిన్న బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో ఏమడగాలంటే జ్ఞానం అడగాలి. దేవా, ఈ పరీక్షలు పాస్ అవ్వాలంటే నాకు జ్ఞానం ఎలా ఏది చదవాలో, ఆ చదివిన జ్ఞాపశక్తిని కావాలని అడిగేవారిగా మనం ఉండాలి. కానీ చూచి కాపీ కొట్టి ఏదో ఎవడో కూడా చూపించాలి, అది రాసి పాస్ అవ్వాలి అని అడగకూడదండి. అది దేవునికి ఇష్టం లేనిది. కానీ ఏమడగాలంటే ఆలోచించుకొని, యోచించుకొని మనం అడిగేవారికి మనం ఉండాలి. అది అడిగింది కూడా దేవునికి ఇష్టమైనది ఉండాలి. తప్పుడు కారణాలు దేవునికి ఇష్టం లేదు. మనం ఎలాగ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనది మనం అడిగి అది పొందుకునే వారికి మనము ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి జ్ఞానమును తెలివే కాదండి, నీకన్నా ముందుగా ఉన్న రాజులకు, ఆ తర్వాత వచ్చే రాజులకు కూడా లేనటువంటి ఐశ్వర్యం అంతకన్నా రెట్టింపు ఐశ్వర్యం నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడండి.
ముందున్న రాజులు, ఇతని తర్వాత పరిపాలించే రాజులు కూడా, అంటే రాబోయే దినంలో ఆ రాజులు ఎంత సంపాదిస్తారో దానికి మించింది కూడా ఈ సొలొమోనుకి ఇస్తానని దేవుడు మాట ఇస్తున్నాడండి. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాము. అడిగింది దేవుడు రెండింతలుగా ఇచ్చేవాడు. రాబో కాలంలో వారు కూడా ఇతన్ని లేమిలో ఉన్నటువంటి వాడు అనడానికి కూడా లేదండి. దేవుడు అలా ఆశీర్వదించాడు. చూడండి ఆ మాట కూడా అదే 2వ దినవృత్తాంతంలోని 1వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యమందు స్థిరపరచబడగా ఉండి బహుగనుడైన రాజునిగా చేశాను. హల్లెలూయా. ఎవరండి? స్థిరపరచబడగా అని మాట్లాడుతున్నాడండి. అంటే ఒక రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు స్థిరపరచబడరండి. స్థిరపరచబడడం అంటే ఆ రాజ్యంలో సమస్త అవసరతలు అన్నీ తీర్చి, వారికి ఉన్న అవసరతలు తీర్చి, అందులో సామ్రాజ్ఞిని, ఆ జనాన్ని, ఆ యోధులు అందరూ ఏర్పాటు చేసుకొని ఇవన్నీ సిద్ధపరచుకొని స్టాండర్డ్ అవుతున్న స్థిరపరచబడ్డాడండి. అంటే ఒక బలమైన యోధుడిగా సమస్తము అన్ని సమకూర్చుకొని స్థిరపరచబడ్డాడు. అదే మాట్లాడుతున్నాడు. స్థిరపరచబడగా అతను దేవుడు యెహోవా అతనితో కూడా ఉండి, దేవుడు అతను తోడే ఉండి అతను బహుగనుడిగా ఎంచాడటండి. అనేకుల మధ్య బహుగనుడైన రాజుగా అతను చేశాడటండి. అంటే ఆ రాజ్యాలన్నింటిలో ఆ సమస్త రాజులు అందరికన్నా గొప్పవాడు అనేటట్టుగా ఆ సొలొమోన్ని ఎంచాడు. అందుకే దేవుని సన్నిధిలో సొలొమోను జ్ఞానము మితి లేని జ్ఞానం అంటారు. పలా స్త్రీ వస్తుంది, ఆ రాజు కూడా చెప్పబడుతుంది. ఆ స్త్రీ కూడా వచ్చి గొప్ప సాక్ష్యం ఇస్తుంది. నేను విన్నదానికంటే నేను చూసినది నీ వద్ద విన్నది చాలా సగము మాత్రమే. నీ జనులు చెప్పుకున్నది నా దాకా వచ్చి సగం మాత్రమే, కానీ నీ జ్ఞానం మితిలేని జ్ఞానము అని ఆ స్త్రీ కూడా సాక్ష్యం ఇస్తుంది. శాపాదేశం రాని అంత గొప్ప జ్ఞానము దేవుడు ఆయనకి ఇచ్చాడండి. దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు, తన వారందరూ నడిపించుకునేవాడు. కానీ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే దేవుడు మనల్ని ఘనపరుస్తున్నాడు. గొప్ప రాజుగా అతను ఘనపరుస్తున్నాడండి ఆయన. ఎందుకంటే దేవుడు మనల్ని ఘనపరిచేవాడు. కానీ ఆ ఘనపరచబడకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఏదో ఒక లోపము, ఆ శరీర క్రియలు, శరీర ఇచ్చలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్ని లోపం వల్లనే నువ్వు దేవునికి దూరం అవుతూ ఉన్నావు. ఆ చిన్ని లోపం వల్ల దేవునికి దూరం అవుతూ ఉన్నావు. ఆ తైలం సుగంధ తైలం చూసారా, అది చల్లుకుంటే ఉదయం సాయంత్రం దాని స్మెల్ పోదండి. అదే తైలం ఒక చచ్చిన ఈగపడి ఉంటే కంపు కొడుతుందండి. పరిమళించే తైలము కూడా దాని వాసన కోల్పోతుందండి. ఎందుకు అంటే ఆ తైలము అందులో ఈగపడ్డారు. మనము కూడా ఆత్మలో బలమైన వారిగా ఉన్న మనలో కూడా ఆ శరీర క్రియలు నెరవేర్చుకోవడానికి నువ్వు పరుగులెడుతూ ఉంటే ఏముంటుందంటే కంపు కొడుతూ ఉంటావు. దేవుని దూరం అవకాశము. నువ్వు అనేకుల మధ్య నువ్వు ఘనమైన వాడిగా ఉండాలి. ఆ ఘనమును ఘనహీనతగా నువ్వు మార్చుకుంటున్నావు. కారణం ఏంటంటే నీలో ఉన్న ఆ కంపు, ఆ శరీర క్రియ ఏదైతే తీసివేసుకోవాలి. నువ్వు సువాసన ఇచ్చి పరిమళించి అనేకుల మధ్య మంచి ఉన్నతంగా ఉన్నటువంటి వాడివే, కానీ ఆ శరీర క్రియ ఏదైతే ఉందో దాన్ని నువ్వు తీసివేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆస్వాదించబడతావు. అది నీలో తీసివేయాలి. ఆ శరీరకి లోక స్నేహము, ఈ లోక స్నేహం వైరము ఏదైతే ఉందో దాన్ని నువ్వు తీసివేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆస్వాదించబడతావు. చూడండి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులు ఉంచి ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. హల్లెలూయా. ఏముందండి? కొంచెము బుద్ధిహీనత.
నీ బుద్ధిహీనత వల్ల నువ్వు లోక స్నేహం చేస్తున్నావు, బుద్ధిహీనత వల్లే దేవుడు దూరం అవుతావు, ఆ బుద్ధిహీనత వల్లే నీ శారీరక నెరవేర్చుకోవడానికి నువ్వు పరుగులెడుతూ ఉన్నావు. ఆ బుద్ధిహీనత అదే మాట్లాడుతున్నాడు. ఆ తైలంలో చచ్చిన ఈగ పడితే ఎలా కంప కొడుతుందో, ఆ కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొడుతుంది, నీ గొప్పతనాన్ని తీసివేస్తుంది. ఆ కొంచెము బుద్ధిహీనత. నువ్వు అనేక మధ్య నువ్వు శ్రేష్ఠుడిగా ఉన్నటువంటి వాడిగా నువ్వు ఉన్నావు, కానీ నీలో ఉన్న బుద్ధిహీనత వల్లనే నువ్వు ఏమవుతున్నాడు, దేవునికి దూరం అవుతూ ఉన్నావు. ఆ బుద్ధిహీనత నువ్వు తీసివేసుకోనగలి దేవుడిచ్చే జ్ఞానము చెప్పున నువ్వు నడవగలిగితే నువ్వు గొప్పగా ఘనమైన రాజుగా ఏ రీతిగా సొలొమోను ఉంచాడో అదే రీతిగా నిన్ను కూడా ఉంచగలుగుతాడు దేవుడు. ఆ బుద్ధిహీనత వల్లనే శరీర క్రియలకు, శరీర ఇచ్చల కొరకు, లోక స్నేహం కొరకు నువ్వు పరుగులెడుతూ ఉన్నావు. అది నువ్వు తీసుకొని వల్ల అది మాట్లాడుతున్నాడు. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల అని మాట్లాడుతున్నాడు. ఏ త్రాసు? చివరి కాలంలో ఆయన రాకడలో తీర్పు దినాన ఆయన త్రాసు ఉంచుతాడు. ఆ త్రాసులో నువ్వు ఆయన చెప్పే లెక్కలో నువ్వు ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉంటున్నావు, ఎలా నువ్వు వాడబడుతున్నావు, నువ్వు దేవుని స్నేహం వైరముగా ఎంచుకొని ఏ రీతిగా దేవుని దూరంగా నువ్వు నడుస్తున్నావు ఒక్కసారి ఆలోచన చెయ్యి. లోక స్నేహాన్ని ఎంచుకొని దేవుని స్నేహాన్ని నువ్వు వైరంగా ఎంచుకొని లోకంలో తిరుగులాడుతున్నావేమో. ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. ఆయన త్రాసులో వచ్చినప్పుడు ఆ త్రాసులో నువ్వు ఏ రీతిగా ఉంటుందంటే నీ బుద్ధిహీనత జ్ఞానము ఘనత తేలగొడుతుందటండి. నీ గొప్పతనం అక్కడ తేలిపోతుంది. ఆ త్రాసులో వచ్చినప్పుడు నువ్వు డాంబికంగా మాట్లాడిన మాటలు, డాంబికంగా ప్రవర్తించిన ప్రవర్తనలు ఇవన్నీ కూడా ఆ త్రాసులో ఉంచబడినప్పుడు అవి బయటపడతాయి. దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావు, నువ్వు వాడపడడానికి ఇష్టపడుతున్నావా లేదా ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడికి ఇష్టమైన వాడు ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఆ త్రాసులో వచ్చబడినప్పుడు ఎలా ఉండాలంటే ఆయనను తీసివేసి వాడుగా ఉండకూడదండి. ఆ త్రాసులో వచ్చబడినప్పుడు నువ్వు ఏ రీతి ఉంటే నువ్వు బలమైన వాడుగా నువ్వు ఉండాలి, ఆత్మలో బలమైన వాడుగా నువ్వు ఉండాలి. చూడండి, దానియేలు భక్తులు మాట్లాడుతున్నాడు అదే మాట. 5:26 వచనం. టేకేలు అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. హల్లెలూయా. దాని ముందు వచ్చిన చూడండి, ఈ వాక్య జ్ఞానమేమనగా ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ముగించెను. హల్లెలూయా. ఆయన త్రాసులో వచ్చినప్పుడు ఆయన లెక్కలో నువ్వు ముగింపబడిన వాడిగా ఉంటున్నావా, దేవుని సన్నిధిలో ఘనమైన వాడిగా ఉంటున్నావా ఒకసారి ఆలోచన చెయ్యి. ఆయన త్రాసులో తోచగా నువ్వు తక్కువ వాడిగా నువ్వు కనబడుతున్నావేమో, ఎందుకని లోక స్నేహం వైరము. ఆయన త్రాసులో వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు, దేవుని సన్నిధిలో బలమైన వాడిగా నువ్వు ఉండాలి. ఆయన త్రాసులో వచ్చినప్పుడు నువ్వు బలహీనంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవునికి ఇచ్చిన సంపదను బట్టి, దేవుని ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు దేవుని దూరం అవుతున్నావేమో. దేవునికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన వ్యాపారం బట్టి, దేవునికి ఇచ్చిన అభివృద్ధిని బట్టి ఆ త్రాసులో వచ్చబడినప్పుడు నువ్వు తక్కువ వారికి కనబడుతున్న కారణం ఏంటంటే స్నేహము, లోక స్నేహము. చూడండి, హోషేయ భక్తుడు మాట్లాడుతున్న 4:7 వచనంలో, వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక ఘనతను నీచ స్థితికి మార్చెదను. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడిచ్చిన ఘనతను బట్టి వారు ఏం చేస్తున్నారంటే అధిక పాపము చేసేవారిగా ఉన్నారటండి. అంటే దేవునికి వారు దూరం అవుతూ ఉన్నారు. వారు దూరమైన విధానాన్ని బట్టి వారి ఘనత ఏదైతే నీచ స్థితికి మారిపోతుంది. దేవుడు ఘనపరచాలని చూస్తున్నాడు. ఆ ఘనపరచబడకుండా నువ్వేం చేస్తున్నావంటే నీకున్న సంపద బట్టి, నీకున్న ఆర్థిక స్థితిని బట్టి నువ్వేం చేస్తున్నావంటే దేవుణ్ణి దూరం అవుతూ ఉన్నావు. నీ ఆలోచనలు దేవుడు దూరంగా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చెయ్యి. నువ్వు దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నావా,
దేవునికి దూరంగా ఉంటున్నావు, ఒకసారి ఆలోచన చేయి. ఆయన మాట్లాడుతున్నాడు, ఘనత నీచ స్థితికి మార్చబడ్డ కారణం ఏంటంటే నువ్వు లోక స్థితిలో లోకాన్ని, లోక శరీర క్రియలను ఎక్కువ ఇష్టపడుతున్నావేమో. దేవుడు నేను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు, నేను అనేకల నుంచి ఘనముగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. దేవుడి నుంచి జ్ఞానము చెప్పు నువ్వు నడవగలిగితే ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు, ఘనపరచబడతావు. కానీ లోకము, లోక స్నేహము దేవునికి వైర్యము. సామెతలు 28:11 ఇదే మాట్లాడుతూ చూడండి. అనుకుంటాడటండి, కానీ దరిద్రుడు పరిశోధించను. హల్లెలూయా. ఏమంటాడు దబ్బునోడు ఏమంటాడండి, నా అంత తెలివైనడు ఎవడో లేడు, నేను తెలివిని బట్టి సంపాదించుకున్నాను అని, నేను అంత జ్ఞానవంతుడు ఎవడో లేడని తను అనుకుంటాడటండి. కానీ వివేకము గల అని మాట్లాడుతాడంటే ఆలోచించగల తత్వము దేవుడు ఇస్తాడు. జ్ఞానము కలిగినటువంటి వాడు, ఆ వివేకం గల దరిద్రుడు వానిని పరిశోధిస్తాడటండి. అంటే ఎవరు ఏ రీతిగా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడే జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడటండి. కనుక మన నీతితో కూడిన జీవితము దేవుని సన్నిధిలో ఘనతకు కారణమవుతుందండి. మన నీతితో కూడి దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. దేవుని ఇష్టమైన వాడికి మనం నడుచుకోవాలండి. దేవుడు మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదండి. ఈ లోక స్నేహము వైరము, ఈ లోక స్నేహము దేవుని సన్నిధిలో బలమైన వారిగా ఉండాలి. ఈ లోక స్నేహం వల్ల మన శరీరేచ్ఛను నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాము, కానీ శరీరము దేవుడిచ్చిన అవయవం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మాట్లాడుతున్నాడు, ఆ దేహము దేవునికి ఇష్టమైనది, ఆ దేహము కూడా దేవుడు ఏర్పరచబడింది, దేవుడు మనకి ఇచ్చింది. మనం ఏం చేయాలంటే ఆ దేహము దేవుడు, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా, తీసుకొని చేయుదునా, అదంత మాత్రము తగదు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, ఆ దేహము దేవుడిచ్చేది కనుక ఆ దేహముతో దేవుణ్ణి మహింపరిచే వారికి మనం ఉండాలి. ఆ దేహముతో మన శరీరం నెరవేర్చుకునే వారికి మనం ఉండకూడదండి. ఆ దేహముతో దేవునికి దూరం అయ్యే వారికి మనం ఉండకూడదు. మనం ఏం చేయాలి, దేవుని ఇష్టమైన వారికి మనం ఉండాలి, దేవుని నమ్మకంగా మనం ఉండాలి. ఆ దేహము దేవుని యొక్క అవయవములుగా మనం ఉన్నాము, క్రీస్తు యొక్క అవయవములుగా మనం ఉన్నాము. మనం ఏ రీతిగా ఉన్నట్టే దేవుని ఇష్టమైన వారికి మనం ఉండాలి. అదే అధ్యాయంలోనే 20 వచనం చూడండి, విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. మనల్ని విలువ పెట్టి కొన్నాడు, ఆయన స్వరక్తం ఇచ్చి మనం కొన్నాడు, ఆయన రక్తంలో కలగబడి పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనం ఎలా ఉండాలి, దేవుని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వచ్చే దేహమును భ్రష్టు పట్టనివ్వకుండా, కుళ్ళు పట్టనివ్వకుండా, శరీరేచ్ఛలకు దూరంగా ఉండి దేవుణ్ణి మహింపరిచే వారికి మనము ఉండాలి. ఆ దేవుని మహింపరచగలిగితే దేవుడు ఖచ్చితంగా మనం నిరంతరం చూసి మనం నడిపించేవాడు, మనం ఆస్వాదించేవాడు. మనం ఎలా ఉంటున్నాము, దేహము శరీర క్రియల కొరకు మన దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉన్నామా ఆలోచన చేయండి. అదే అధ్యాయం 11 వచనం చూడండి, మీలో కొందరు అట్టివారి ఉంటుంది, కానీ నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, దేవుడికి ఇష్టమైన వారిగా ఆయన రక్తంలో కడుగబడి ఆయన మాట్లాడుతున్నాడు. మీలో కొందరు ఆయన రక్తంలో కడుగబడి నీతిమంతులుగా తీర్చాడటండి. దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం.
మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మన పాపం ఒప్పుకునే వారికి మనం ఉండాలి. దేవుని ఇష్టమైన వారికి మనం ఉండి ఆ పాపం ఒప్పుకొని మారు మనసు అనేది పొందుకునే వారిగా ఉండాలి. మారు మనసు పొంది మనం నీతిమంతులు తీర్చబడాలి. దేవుని విశ్వసించి నీలో మారు మనసు అనేది పొందితే దేవుని యందు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. మారు మనసు పొందుకొని మనం నీతిమంతులు తీర్చబడతాము. ఆయన మాట్లాడు, మీలో కొందరు దేవుని ఇష్టమైన వారి ఉండి మీరు నీతిమంతులు తీర్చబడ్డారు, మీరు మారు మనసు పొందారు, ఆయన స్వర్గంలో నీతిమంతులు తీర్చబడ్డారు. మనం రక్షణ పొందుకొని దేవుని సన్నిధిలో నిలబడాలి. ఖచ్చితంగాను మనం మారు మనసు పొందుకొని నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నీతిని బట్టి దేవుని సన్నిధిలో మనం రక్షింపబడిన వారికి మనం ఉండాలి. ఆ రక్షణ ఉల్లాసవస్త్రం ధరింప చేసుకొని దేవుని సన్నిధిలో నడిచే వారికి మనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీతిమంతులుగా ఉన్నావో, ఆ రక్షణ తీసుకొని జీవిస్తూ ఉన్నావో, ఆ నీతిని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు విశ్వసించే వారికి నువ్వు ఉండాలి. ఆ విశ్వాసం ద్వారా దేవుని సన్నిధిలో చివరి వరకు నడవగలుగుతావండి. నువ్వు మారు మనసు పొందావు, నీతితో కూడిన జీవితంగా దేవుడు నీతిమంతులు నిన్ను దేవుడు తీర్చిదిద్దాడు. నీతిమంతులు తీర్చబడి నువ్వు ఏం చేయాలంటే నువ్వు రక్షణ అనేది నువ్వు పొందుకున్నావు. రక్షణ పొందుకొని దేవుని సన్నిధిలో నువ్వు రక్షింపడిన నాటి నుండి ఆయన యందు పూర్ణ విశ్వాసంతో నువ్వు నడవగలిగినవాడిగా నువ్వు ఉండాలి. ఆ విశ్వాసమే మన బ్రతికించేది. ఆ నిత్యరాజులో బంగారు వీధిలో నడిపించేది ఒక విశ్వాసమేనండి. మన విశ్వాసం మూలంగా జీవించే వారికి మనము ఉండాలండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏ రీతిగా మనం ఉంటే విశ్వాసం ద్వారానే. యెహోషువ మాట్లాడుతున్న విశ్వసించి ఏం మాట్లాడుతున్నాడంటే మీరు బోర్లో పోదండి, ఆ గోడ బలమైన గోడ పడిపోతుంది. వారు బోర్లో కూడా దేవుని స్తుతిస్తూ ఆర్తనాదం చేస్తున్నప్పుడు ఆ బలమైన గోడ ప్రకారము పడగొట్టబడ్డదండి. వాళ్ళ విశ్వాసము, ఆ విశ్వాసం ద్వారా కార్యములు జరుగుతాయి. విశ్వసించిన వాళ్ళను కార్యాలు చూస్తామని వాక్యం సెలవిస్తుంది. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే పరిపూర్ణముగా ఉండాలి, బలమైనదిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఆయన నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులు తీర్చబడిన మనం ఏంటంటే మనం ఎందుకంటే పాపంలో ఉన్న మనం ఏదో పరిశుద్ధపరచబడి ఆయన స్వరక్తంతో రక్తంలో మనం కడగబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డామండి. మన పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు మరణించి ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాము, నీతిగా తీర్చబడ్డాము, ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు వాడబడే వారికి మనం ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు, మన కొరకు ఆయన వచ్చాడు, మనం నడిపించేవాడు. మొట్టమొదటి మనం మారు మనసు పొంది నీతిమంతులు తీర్చబడ్డాం. ఆ నీతిమంతులుగా ఉన్న మనము విశ్వాసం ద్వారా నడుచుకోవాలి. చూడండి అదే మాట ఏప్రిల్ రాసిన పత్రిక 10:38 నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించిన కానీ ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. హల్లెలూయా. ఒకడు విశ్వసించి మారు మనసు పొందితే వారు నీతిమంతులు తీర్చబడతాడు. నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాసం మూలంగా జీవించును. ఆ విశ్వాసం నడిపించేది, ఆ విశ్వాసం మూలంగా బలమైనగా చేసేది, ఆ విశ్వాసం మూలంగా ఖచ్చితంగా దేవుడు నడిపించేవాడు, సమస్తము మనకు అనుగ్రహించేది. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వారి నిజస్వరూపము. మన నిరీక్షణతో ఉన్నాము, మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఎదురు చూసిన దాన్ని మనము పొందుకునే అవకాశం ఉంది. దేవుడు మనం ఆస్వాదించేవాడు, ఘనపరిచేవాడు. సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు భక్తుడు అహిమేలకు. అతను నీతిమంతుడు, ఆలోచించేవాడు, నమ్మకస్తుడు. అలాంటి వాడు ఎవరంటే దావీదు కొరకు నీ రాజ్యంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని అభిమేలకు అని సాక్ష్యం ఇస్తున్నాడు. అహిమేలకు సాక్ష్యం ఇస్తాడు, రాజా నీ సన్నిధిలో అలాంటి వారు ఎవరైనా అన్నట్టు నీతిమంతులు ఎవరు ఉన్నారని దావీదు కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నెహెమీయా పుత్రుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అని నీ కోసం నీతిమంతుడు. సౌలు అంతటి వాడు చెప్తాడు, హింసకుడును దోషకుడును, కానీ దేవుడు నన్ను ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. కనుక నేను ఏ రీతిగా అంటే
నా దేవుడు నన్ను ఎదుర్కొని నీతిని బట్టి ఏదంటే ఆయన ఎదురు నేను నమ్మకంగా నేను ఉంటాను చివరి వరకు ఆయన కొరకు నేను పరుగులెడతానని మాట్లాడుతాడండి. మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన మన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, ఏర్పరచుకున్నాడు, మన నీతిమంతులకు తీర్చి నిలబెట్టాడు. నీతిమంతులకు మనం ఏంటంటే విశ్వాసం మూలంగా జీవించే వారికి మనము ఉండాలి. ఆ విశ్వాసం మనం నడిపించేది చివరి వరకు కూడా నడిపించేది. విశ్వాసాన్ని ఎన్నడూ కూడా చల్లారి నీకూడదండి. ఆత్మలో ఎప్పుడు భ్రష్టు పట్టనివ్వకూడదండి. ఆయన కొరకు ఎదురు చూసి నిరీక్షణతో ఎదురు పరుగులెత్తి వరకు మనం ఉండాలి. విశ్వాసం అనేది నిరీక్షించబడి వారి నిజ స్వరూపము. నువ్వు ఎదురు చూస్తున్నావు, దేవుని ఆశీర్వదిస్తాడు, బలమైన వాడిని నేను ఉంచుతాడు. కనుక నువ్వు ఏం చేయాలంటే దేవుని సందర్భంలో బలమైన వాడుగాను అంటే దేవుడు నేను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టాడండి. చివరిగా మాట్లాడి ముగించుకొచ్చండి. 1 సమయంలో 22 వచ్చిన 22 అహిమేలుకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకుల అందరిలో ఎవడున్నాడు? హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న సాక్ష్యం ఇస్తున్నాడు అహిమేలుకు. ఆ రాజనగరంలో నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు. అంటే దావీదు ఘనత వహించిన వాడు. ఆ నగరం అంతటిలో కూడా ఆలోచనకర్త అయి ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుడికి మన నమ్మకస్తులుగా మనం ఉండాలి, నమ్మకమైన వారిగా మనం ఉండాలి, బలమైన యోధులుగా మనం ఉండాలి, దేవుని సన్నిధి ఆశీర్వదింపబడిన వారిగా మనం ఉండాలి. మన నమ్మకాన్ని బట్టి చివరి వరకు నడవగలుగుతాం. దేవుని సన్నిధి ఆయన చివరికి వచ్చేది మాట్లాడతారండి, నేను మరలా భూలోకి వచ్చేటప్పుడు అంతటి విశ్వాసాన్ని నేను కనుగొందునా, అంతటి నమ్మకం మరలా నేను చూస్తానా ఆయన మాట్లాడతాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను. నమ్మకంగా ఆయనకు మనం ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. దేవుడు మనం ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు. మనం ఏం చేయాలి? ఆయన నమ్మకమైన వారిగా చివరి వరకు కూడా ఆయనకు ఎదురు చూస్తే మన అనేకుల మధ్య ఘనమైన వారికి మన అందరినీ కూడా ఉంచునుగాక.